మంత్రి కొండా సురేఖ 4 రోజులుగా వరంగల్లోనే ఉంటున్నారు. పార్టీలో జరిగిన పరిణామాలతో ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు మంత్రి. విజిటర్స్ ను ఎవరిని కలవడం లేదు. దీంతో మంత్రి సురేఖ ఇంటి దగ్గర సందడి తగ్గింది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉద్దేశంతో పార్టీ క్యాడర్ కూడా సైలెంట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, స్వప్న, కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ గత 4 రోజులుగా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుండడం కొంత రాజకీయాల్లో ఉత్కంఠనైతే రేపుతుంది. ఏం జరగబోతుంది, కొండా సురేఖ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు అని కొంత ఉత్కంఠనైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అధికారిక కార్యక్రమాలు, మొన్న కూడా వన మహోత్సవ కార్యక్రమం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న కొండా సురేఖ ఈ రోజు మాత్రం కేవలం అనధికారిక కార్యక్రమాలకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెళ్లిళ్లకు వెళ్లేలాగా తన షెడ్యూల్ ని ప్రకటించడం జరిగింది. ఉదయం 11 గంటల తర్వాత మ్యారేజెస్ ఉన్నాయి. 3 మ్యారేజెస్ లకు అటెండ్ అయ్యి ఆ తర్వాత నేరుగా ప్రస్తుతం ఎక్కడైతే కొండా సురేఖ స్వగృహం ఉందో ఇందులోకే మళ్ళీ వచ్చేలాగా షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. ఈ రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు. నిన్న కూడా కేవలం మిలాదున్ నబీ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు. ఆమె పాల్గొన్న సందర్భంగా కేవలం ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి ఆమె సన్నిహిత వర్గాలు మాత్రమే హాజరయ్యాయి. మిగిలినటువంటి ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరు హాజరు కాలేదు. ఇక మిగిలినటువంటి నిజానికి మంత్రి కొండా సురేఖ స్థానికంగా ఉంటే చాలా హడావుడి ఉంటుంది. కొండా మురళి స్థానికంగా ఉన్న విజిటర్స్ చాలా మంది వచ్చేవాళ్ళు, కానీ ఎవరిని కూడా ఇక్కడికి రాకుండా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కలిసే ఉద్దేశం లేదు. మంత్రి గారు కొంచెం బిజీగా ఉన్నారు, ఇప్పుడు ఎవరిని కలవరు అంటూ ఎవరు వచ్చినా ఎవరితో ఏది మాట్లాడినా అది వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ఎవరిని లోనికి అనుమతించలేని పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కొండా సురేఖ ఇంటి దగ్గర బోసిపోతున్నటువంటి తీరుకు ఇదొక అద్దం పడుతుంది. కొండా సురేఖ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు ఫ్లెక్సీలు ఉండేటి, ముఖ్యమంత్రితో పాటుగా కొండా మురళి టైగర్ అంటూ, తర్వాత సుస్మితా పటేల్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా ఉండేది. కానీ ఈ వివాదం సుస్మితా పటేల్ చేసిన కామెంట్ తర్వాత ఏ ఫ్లెక్సీలు కూడా ఇక్కడ లేకుండా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఎవరి ఫ్లెక్సీలు లేవు. ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి స్వాగత లేకపోతే వెల్కమ్ చెప్పేటువంటి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి పెట్టేటువంటి ఫ్లెక్సీలు కూడా వాటిని అన్నింటినీ కూడా తొలగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొంత బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కేవలం కొండా సురేఖ ఆమె అధికారిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం లేవు. కేవలం 3 పెళ్లిళ్ళకి అటెండ్ అవుతున్నారు. అది కూడా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పెళ్లిలకు హాజరై ఆ తర్వాత మళ్ళీ నేరుగా ఇంటికి వస్తారు. ఎవరిని కూడా కలిసే అవకాశం లేదని చెప్తున్నారు. మీడియా మిత్రులు కలిసే ప్రయత్నం చేసినా ఈరోజు ఏం మాట్లాడను అంటూ రెండు చేతులు దండం పెడుతూ బయటకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధిష్టానం నుంచి వచ్చే నిర్ణయం తర్వాతనే వాళ్ళు నిర్ణయాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే కొండా మురళి హైదరాబాద్ లో కొంత మీడియేషన్ చేసే ప్రయత్నం జరుగుతున్నారు. వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సుస్మితా పటేల్ చేసినటువంటి కామెంట్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆవిడ వ్యక్తిగతంగా చేసే కామెంట్స్ కు మాకు అంటగట్టొద్దు అంటూ చెప్పే ప్రయత్నం చేసి దాన్ని ప్యాచ్ వర్క్ చేసే ప్రయత్నం జరుగుతున్నా, మరొక వైపు ఆమె ప్లాన్ బి ఏముంటుంది అని ఆయన చేసినటువంటి కామెంట్ తో మరొకసారి కొంత ఉత్కంఠనైతే లేపుతుంది. వాళ్ళకి వ్యూహాత్మకంగా ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, అధిష్టానం కూడా వీళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది ఒక ఉత్కంఠనైతే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ జరుగుతుంది. అదే టైంలో కొండా సురేఖ మీద చర్యలు ఉంటాయా లేదంటే సైలెంట్ అవుతారా, ఇప్పటి వరకు చర్య తీసుకుంటారని విత్ ఇన్ ది పార్టీలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుందంటే ఆరా తీసే పరిస్థితి చేస్తున్నారు. కానీ కొండా సురేఖను కలవడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలు ఎవరు రావట్లేదు. ఆమెకు అత్యంత సన్నిహిత వర్గాలు మాత్రమే బయటికి వెళ్లేటప్పుడు నవీన్ రాజుతో పాటుగా ఆయనకున్నటువంటి టీం, కొంత మహిళా స్థానికంగా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్ గా ఉన్నటువంటి కొంతమంది మహిళా నేతలు మాత్రమే ఆమె కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి మిలాదున్ నబీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడుగా ఆయన హాజరు కాకుండా ఆయన వేరే కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండా సురేఖతో పాటుగా ఆమె అత్యంత సన్నిహిత వర్గం మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక మిగిలిన నేతలు ఎవరు కూడా హాజరు కాలేదు. ఈ రోజు అధికారిక కార్యక్రమాలు లేకపోవడం వల్ల ఆమె మధ్యాహ్నం వరకు ఎవరిని కూడా అనుమతించట్లేదు. మధ్యాహ్నం 1 గంట తర్వాతనే పెళ్లిలకు హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత వ్యూహాత్మక మౌనం పై కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్వప్న.